ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రాణీస్ లైఫ్. యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే ఈ వీడియోలో లెట్స్ మేక్ సమ్ గీ అంటున్నా అంటే నేను ఏదో పెద్ద ఎక్స్పర్ట్ అని కాదు. నేను కూడా ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. లాస్ట్ టైం ఒకసారి చేసిన, బట్ అదేమైందంటే మాడిపోయింది బొగ్గులాగా. సరే, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ లెర్నింగ్ కాబట్టి నేను కూడా కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసిన అనమాట. చేసిన అయినా కూడా అప్పుడు మేబీ టైం డిఫరెన్స్ వల్లనో ఎట్లనో మాడిపోయింది. అది మేబీ టైం ఎంతసేపు పెట్టాలో తెలియకనో లేదంటే గ్రైండర్ పట్టే ప్రాసెస్లోనో సరిగ్గా తెలియక అదేమైందంటే మాడిపోయింది. స్మెల్ వచ్చేసి పడేసినాం అనమాట. సో ఈసారి కొంచెం కేర్ఫుల్గా చేద్దాం, ఎట్లా వస్తుందో చూద్దాం. ఇది ఉంది కదా, ఇదేంటంటే ఎవ్రీ టైం పాలు మనం వేడి పెట్టినప్పుడు పైన మీగడ వస్తుంది కదా, మీగడ అంతా తీసి పెట్టిన అనమాట. ఇదంతా 15 days మీగడ. చిన్నప్పుడు అయితే ఇంటి దగ్గర నాకు బాగా గుర్తుంది, మాకే బర్రెలు ఉండేవి. పాల మీద మీగడ రాగానే మా డాడీ కొంచెం దాన్ని తీసి చక్కెర వేసి కలిపించాడు. మీగడ అండ్ చక్కెర కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే మనము ఈ గీని చేసేటప్పుడు ఓన్లీ మనం కోల్డ్ వాటర్ యూజ్ చేయాలంట, నార్మల్ వాటర్ యూజ్ చేస్తే మంచిగా రాదని అన్నారు. సో నేను కొన్ని కోల్డ్ వాటర్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసినప్పుడే. ఫస్ట్ అయితే మీగడ ఏదైతే 15 days నుండి స్టోర్ చేసినామో దాన్ని మనం కూల్ వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలంట. ఎలా ఉంది చూడండి, చూడండి ఎలా ఉంది. ఎంత అయింది వాటర్. చాలాసేపు మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయిందనమాట. వాటర్ అంతా సపరేట్ అయ్యి వెన్నంతా ఒక దగ్గరకు వచ్చిందనమాట. మనం ఇప్పుడు దాన్ని తీసి మళ్ళీ కూల్ వాటర్లో వేసుకుందాం. ఇది నా ఫస్ట్ టైం అనమాట. అసలు ఎట్లా వస్తుందో కూడా తెలీదు. అంటే చెప్పినా కదా లాస్ట్ టైం చేసినా, బట్ ఫ్లాప్ అయింది. ఇప్పుడైనా సక్సెస్ఫుల్గా రావాలి. నెయ్యి చేయడం ఏమో కానీ ఇదంతా క్లీన్ చేసేటప్పటికి నాకు పిచ్చి లేచిపోతుంది ఏమంతా. బట్ ఇదంతా అవుట్పుట్ మంచిగా వచ్చింది వస్తే నాకు క్లీన్ చేసినా పెద్దగా ఏమి అనిపించదు. కానీ ఇదంతా ఫెయిల్ అయింది అనుకోండి, నాకు అప్పుడు ఇంకా క్లీన్ చేసేటప్పుడు అంతా అనవసరంగా చేసిన, లాస్ట్కి నెయ్యి కూడా రాలేదు సరిగ్గా, ఇదంతా క్లీన్ చేయాలని చిరాకు వస్తుంది. ఇంట్లో వాటర్ అంతా తీసేయాలి. తీసేస్తే లడ్డు, వెన్న లడ్డు. ప్రస్తుతానికైతే మిక్సీ మూతలో వేసేసుకున్నా. లెట్స్ హ్యాంగ్ అలా కడిగితే ఆ జిడ్డు పోయింది. ఇందులో పడుతుందా? ఇది చిన్నగా అయిపోతుందేమో. ఎవరికైనా యూ హ్యావ్ టు గివ్ సమ్ స్పేస్ టు గ్రో. వేరే చూద్దాం, వేరే ఆప్షన్ లేదు. సో మనం లెట్స్ మేక్ గీ ఇన్ దిస్ బౌల్. దీన్ని మనం ఇట్ స్టార్టెడ్ మెల్టింగ్. స్టవ్ మీద పెట్టిన ఫస్ట్ అయితే నాకు చాలాసేపు భయమైంది. అది ఎంతసేపటికి పాలలాగానే ఉంది. ఇంకా ఫ్లేమ్ మీడియంలో పెట్టినా స్మాల్లో పెట్టినా కూడా పొంగుతూనే ఉంది మొత్తం. ఫైనల్లీ 20-25 minutes స్ట్రగుల్ తర్వాత నాకు నెయ్యి రావడం కనిపించింది. కొంచెం బ్రౌనిష్ కలర్ రాగానే నేను స్టవ్ ఆఫ్ చేసిన. ఎందుకంటే లాస్ట్ టైం నాకు ఏమైందంటే ఇట్లానే నేను ఇంకొంచెం సేపు పెడదామని చెప్పేసరికి అది మాడిపోయి స్మెల్ వచ్చేసింది. ఆ మిస్టేక్ ఈసారి. అది కొంచెం సేపు చల్లారిన తర్వాత కావాలని ఒక గ్లాస్లో పోసిన అనమాట, నాకు ఎంత క్వాంటిటీ వస్తుందో చూద్దామని. 15 days ఆఫ్ మిల్క్కి నాకు ఒక గ్లాస్ ఆఫ్ గీ వచ్చింది. గీ అంతా ఫిల్టర్ చేసిన తర్వాత లాస్ట్లో ఉంటుంది కదా, దాన్ని గోకియా ఏదో అంటారు సంథింగ్. దానిలో కూడా చక్కెర వేసుకొని తింటారు, నాకు కరెక్ట్గా పేరు ఐడియా లేదు. ఓకే, బాగానే ఉంది అనుకుంటున్నా. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ మీరు కూడా వీడియో చూసి చేసుకోండి. కానీ ఇదంతా చేయాలంటే మీకు ఓపిక చాలా అవసరం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ కష్టం. బాయ్.